హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి మోయానా ఉంటుంది. తనేమో ఒక బార్ కి వెళ్ళి తను అనేది అక్కడ కాస్ట్లీ వైన్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న పర్సన్ చూసి నమస్తే సార్ అని చెప్పి వెళ్తుంది. అది చూసిన హీరో ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి తిరిగి చూసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్తాడు. అది కూడా 3 years బ్యాక్ హీరో ఒక హోటల్లో ఒక వెయిటర్ గా జాబ్ అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ బుక్ చేసిన వైన్ బాటిల్ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసి ఆ వెయిటర్ వైపు అనేది మత్తుగా చూస్తే తనతో నీ ఫేస్ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీ ఫేస్ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అసలు ఏం మాట్లాడద్దు, నేను చెప్పినట్టు చేయన్నా కానీ తను అనేది అసలు ఒప్పుకోదు. అప్పుడే హీరోయిన్ మనీ కూడా ఇచ్చి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరో తన వైపు అలానే చూస్తా బార్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నవాడు కాస్త లోపలికి వచ్చి అక్కడ అనేది కూర్చుంటాడు. కానీ హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వైన్ అనేది సర్వ్ చేస్తూ ఉండేసరికి అది చూసిన హీరో ఏమో ఒక రిచ్ అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుందని అనుకుంటూ ఉంటారు. అందులోనే ఉన్న ఒక పర్సన్ ఏమో మీకు ఒక బెట్ వేస్తున్నాను, ఈ అమ్మాయి దగ్గర ఉన్న క్లాస్ అన్ని కూడా ఎవరైతే కట్ చేసేస్తారో వాళ్ళకి అంతా కూడా నేనే బిల్ పే చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ వెనక్కి వెళ్తూ అనుకోకుండా హీరో పైన అనేది పడుతుంది. అలా పడిపోయిన వెంటనే హీరో ఉండి ఈ గేమ్ లో నేను కూడా విన్ అవుతానని చెప్పి ఇదిగో ఇందులోన 2 million ఉన్నాయి, నీ డ్రెస్ అంతా కూడా విప్పేయమని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే హీరో నీకు అది నచ్చకపోతే సరే అయితే నువ్వు అడిగిన దాని ప్రకారమే నువ్వు ఒక్కొక్క డ్రెస్ కనుక రిమూవ్ చేస్తే దానికి 1 million ఇస్తానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో నిజంగానే సరే అయితే ఇదిగోండి ఫస్ట్ నా ఫోన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా నేను మీరు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తానని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకు తను మనీ కోసం మరీ ఇలాంటి పని చేస్తుందా అని. కానీ తన కోపం కూడా సరే అని చెప్పి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే హీరోయిన్ ఏమో ఫస్ట్ ఒక తను వేసుకున్న కోట్ అనేది తీసేస్తుంది. తర్వాత హీరో తన వైపు అస్సలు చూడడు. కానీ మిగతా వాళ్ళంతా కూడా చాలా ఆత్రంగా తన వైపే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ తప్పక తన డ్రెస్ అనేది రిమూవ్ చేస్తూనే మొత్తం కూడా తీస్తూ ఉంటే అప్పుడు హీరో తనకు అనేది మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అలా లాస్ట్ కి తన ఇంకా లోపల ఉన్న షర్ట్ మాత్రమే ఉండేసరికి హీరో మళ్ళీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. అలాగే హీరోయిన్ మొత్తం కూడా డ్రెస్ అంతా కూడా రిమూవ్ చేసేసాక అలాగే తన సాక్స్ తో సహా కూడా తీసేస్తుంది. అలా మొత్తం కూడా ఆ రోజు తను అనేది ఒక 10 million దాకా అనేది మనీ తీసుకోవడంతో ఇంక ఈ గేమ్ నాకు చాలని చెప్పి తన డ్రెస్సెస్ అన్ని కూడా తీసుకొని వెళ్తూ ఉంటే అందులో ఒక పర్సన్ ఏమో ఇప్పుడు నీ డ్రెస్సెస్ అంతా కూడా తీసావు కదా, పైన కూడా తీయాలని చెప్పేసరికి హీరోయిన్ ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి హీరో దగ్గరకు వెళ్ళి నేను నీకు చెప్పినట్టు నేను నీకు చేస్తాను కానీ నన్ను ఇక్కడ నుంచి సేవ్ చేయని చెప్పేసరికి హీరోని నిజమా అయితే సరే అయితే పద నేను తీసుకొని వెళ్తానని చెప్పి తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి తనకనేది కిస్ చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి అంటే తను హీరోకి కాబోయే మనిషి అని చెప్పి వాళ్ళంతా కూడా సైడ్కి వెళ్ళిపోయేసరికి హీరో తను ఎప్పుడు కూడా ఉండి ఒక హోటల్లో రూమ్ అనేది ఆ రూమ్ కి తను తీసుకుని వెళ్ళి కింద పడేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో భయపడిపోతున్నాను, క్షమించు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరో నువ్వు అంత ఈజీగా ఇక్కడ నుంచి తప్పించుకోలేవని అంటూ ఉంటే సరే అయితే నేను ఫస్ట్ అయినా స్నానమైనా చేయనివన్నా కానీ హీరో అంత అవసరం లేదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో అయితే నేను ఇప్పుడు ఈ పర్సన్ నుంచి ఎలా తప్పించుకోవాలి దేవుడా, నా వల్ల అసలు కావట్లేదు అన్నా కానీ హీరో నీ మనసులో మాట్లాడుకున్నా నాకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పి తనకి ఫోర్స్ గా కిస్ చేస్తూనే 3 years బ్యాక్ అనేది వెళ్తాడు. ఎందుకంటే సేమ్ ఇలాగే హీరోయిన్ అనేది తను కిస్ చేస్తూనే అలాగే బయట చేస్తూనే అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నీకు నిజంగానే 3 years బ్యాక్ జరిగినట్టు అసలు ఏమీ కూడా గుర్తులేవా, అయితే సరే నేనే నీకు ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేస్తానని చెప్తూ అలాగే కిస్ చేస్తూనే ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నా కానీ అసలు ఒప్పుకోకుండా నీకు నిజంగానే చాలా హ్యాండ్సమ్ పర్సన్స్ అంటే చాలా ఇష్టం కదా, అలాగే యంగ్ పీపుల్స్ అంటే అని చెప్పి తన డ్రెస్ అనేది రిమూవ్ చేయబోతూ అలా వాళ్ళిద్దరు కూడా నైట్ నన్ను స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి మెలకు వచ్చేసరికి తనకి బ్యాక్ పెయిన్ అనేది చాలా వస్తూ ఉంటుంది. హీరో వైపు చూసి నిజంగానే వీడు ఒక దయ్యం మనిషి ఎలా చేశాడో చూడు, ఇప్పుడు మళ్ళీ ఎలా పడుకున్నాడో ఏమి కూడా తెలియనట్టు ఆ ఫేస్ చూస్తే నిజంగానే తను ఒక అమ్మాయి కూడా అనుకుంటాడు. కానీ లాస్ట్ నైట్ జరిగినది నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడమే చాలా మంచిదని చెప్పి హీరోని ఒక తన్నిన తర్వాత తను నిదానంగా అక్కడ నుంచి తన ఫోన్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే మళ్ళీ సడన్ గా తనకు ఒక ఐడియా అనేది గుర్తొస్తుంది. నిజంగా ఇంకెప్పుడైనా సరే మీట్ అయితే ఖచ్చితంగా నాకు ట్రబుల్ వస్తుందని చెప్పి హీరో న్యూడ్ గా ఉన్న కొన్ని ఫోటో
ఫొటోస్ అనేది తీసుకొని అక్కడ నుంచి ఇప్పుడు రారా నా దగ్గరికి, నువ్వు కనుక నన్ను బ్లాక్మెయిల్ చేయాలి, ఇప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి ఫొటోస్ తీసుకుని తను చాలా గర్వంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే హీరో అనేది మెలకువచ్చి చూసేసరికి తను అక్కడి నుంచి కనిపించదు. సేమ్ 3 years ఎలాగైతే చేసింది ఇప్పుడు కూడా అలానే చేసింది. పడుకోవడం, ఇక్కడ నుంచి పారిపోవడం, ఇది ఒక్కటే తెలుసు తను. కానీ కోపంగా తిట్టుకుంటూ ఉండేసరికి దాని తర్వాత హీరో అనేది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. సేమ్ అలానే నెక్స్ట్ మార్నింగ్ తను చూసేసరికి అక్కడ హీరోయిన్ కనిపించదు. కానీ తనకి కేవలం ఫస్ట్ టైం తనతో స్పెండ్ చేయడం అని తెలుసుకొని అలాగే అందులోనే హీరోయిన్ చెక్ పైన 3 million అనేది రాసి పెట్టి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని అదే చెక్ చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి తన అసిస్టెంట్ అనేది వస్తాడు. అలా వచ్చి బాస్ ఇదిగోండి మీరు అడిగిన హీరోయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఉంది అని చెప్పేసరికి ఏం జరిగిందని అంటూ ఉంటే 3 years బ్యాకే వాళ్ళ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది. అలాగే జాబ్ ఫ్యామిలీ కూడా వాళ్ళు 300 million మొత్తం కూడా బాగున్నారని చెప్తూ ఉండేసరికి మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మని చూడడానికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ జాబ్ అనేది ఉంటుంది. అలా ఉంటే హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇస్తావు నా మనీ మొత్తము, అందుకే ఈరోజు నీ మనీ మొత్తం తీసుకుని వెళ్దామా, లేకపోతే మీ గ్రాండ్ మనీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి ఆర్గన్స్ అమ్మాలని చెప్తూ ఉండేసరికి హీరో నేను అస్సలు దానికి ఒప్పుకోను, మీ మనీ కదా నేను ఇస్తానని చెప్తున్నా కానీ ఎప్పుడు ఇస్తావు ఇలానే చెప్తూనే ఉంటావా అని కోపంగా తన దగ్గరికి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చూపిస్తారని చెప్పి 3 years బ్యాక్ తను తీసుకున్న వీడియో అనేది చూపిస్తుంది. అందులో నా జాబ్ అలాగే బాయ్ ఇద్దరు కూడా కలిసి ఇంటిమేట్ అనేది అవుతూ ఉంటారు. బాయ్ ఎవరో కాదనమాట హీరోయిన్ కి ఫ్యూచర్ లో చేసుకోబోయే హస్బెండ్ అయి ఉంటాడు. అది తెలియని హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ లో నా బాయ్ దగ్గరకు వస్తే బాయ్ ఏమో జాబ్ తోటి ఇంటిమేట్ అవ్వడం చూసిన హీరోయిన్ కోపంగా తన దగ్గరకు వెళ్ళి నువ్వు ఒక అమ్మాయివేనా ఇలానే నా బిహేవ్ చేసేదని చెప్తూ ఉంటే బాయ్ ఏమో అస్సలు ఏం పట్టించుకోకుండా నిజంగానే నువ్వు బాయ్కి ఇష్టం లేదు అందుకే తనకి నేను నచ్చాను నాతో స్పెండ్ చేస్తున్నాను నీకేంటంటే అని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు ఒక సిగ్గులేందాను అని తన్ని కొట్టి అక్కడ నుంచి వచ్చి ఉంటుంది. హీరోయిన్ గుర్తు తెచ్చుకొని తన దగ్గరున్న వీడియో చూపించేసరికి జావేమో కోపంగా నిన్ను కొట్టడంలో అసలు తప్పే లేదు, కానీ నీకు కేవలం 1 month మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ 1 month లోపు నాకు మనీ మొత్తం కూడా పే చేయకపోయావు అనుకో నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు కదా, ఇలాంటివన్నిటిని కూడా నేను అప్పుడు అసలు పట్టించుకోనని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఇప్పటికైతే తప్పించుకున్నాను కానీ ఎలాగైనా సరే నేను మనీ సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ తను బార్లోన పని మానేసిందంట వేరే పని చూసుకుంటుందంట అని చెప్పేసరికి అయితే తను ఒక పియానో మాస్టర్ కదా అతన్ని ఖచ్చితంగా ఒక స్టూడెంట్ కావాలి కాబట్టి అని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో ఒక పియానో క్లాస్ టీచర్ లాగా ఒక స్టూడెంట్ కి నేర్పించడానికి ఒక కాస్ట్లీ అలాగే రిచ్ విల్లా దగ్గరకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ బట్లర్ ఏమో ఇంటి లోపలికి పిలిపించేసి మా మాస్టర్ చాలా చిన్న పిల్లవాడు అలాగే తనకి చాలా కోపం ఉంటుంది, తను కొంచెం జాగ్రత్తగా చూసుకొని నేర్పించండి అని చెప్తూ ఉండేసరికి పియానో కింద దాక్కుని ఉంటాడు ఆ పిల్లోడు. అప్పుడే ఇక్కడ మీ టీచర్ వచ్చింది హలో చెప్పమని చెప్పేసరికి ఆ బాబేమో కోపంగా నేను అసలు చెప్పనంటూనే హీరోయిన్ వైపు తిరిగిన వెంటనే మా టీచర్ మీరు మాకు చాలా బాగున్నారు కానీ మీరు మా టీచర్ కంటే మా మమ్మీ అయితేనే ఇంకా బాగుంటారని చెప్పేసరికి అది విన్న బట్లరేమో వాళ్ళ మదర్ లేరు మేడం, అలాగే వాళ్ళ డాడీ ఏమో ఇప్పుడు బిజినెస్ పని మీద అబ్రాడ్కి వెళ్ళారు, అలాగే వాళ్ళ నాన్ననే ఫుడ్ చేస్తేనే తను తింటాడు అంతవరకు అసలు తినడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో పర్లేదు నేను తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి తనకన్నది పియానో క్లాసెస్ అన్ని కూడా నేర్పిస్తూ ఉంటుంది. అలా అంతా కూడా అయిపోయాక బాబేమో అలానే వింటూ టీచర్ నిజంగా భలే చేశారు తెలుసా అని అంటూ ఉండేసరికి అక్కడికి వచ్చిన సర్వెంట్ ఏమో బాబు అన్నం తిందురా అన్నా కానీ వద్దని చెప్పి హీరోయిన్ స్పెషల్ గా చేసిన ఫుడ్ అనేది చాలా బాగా తింటూ ఉంటాడు. అది చూసిన బట్లర్ ఏమో మేడం మీరు బాగానే చేసినట్టున్నారు, ఆ బాబుకి చాలా బాగా నచ్చినట్టుంది, మీరు కనుక ఒక మీల్ కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను 50,000 ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ అంత మంచి లక్కీ ఛాన్స్ కావడంతో సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత చెత్త పాడేద్దామని బయటకు వస్తే అప్పుడు తను వెనుక్కున్న హీరోని చూసి షాక్ అయిపోయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో నిజమా ఇది మీ ఇల్లు నాకు అస్సలు తెలియదు ఇది మీ ఇల్లు అని చెప్తూ ఉండేసరికి లోపల నా హస్బెండ్ నా కొడుకున్నారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో అవునా సరే అయితే ఒకసారి నీ హస్బెండ్ ని పరిచయం చేయమ్మా నాకు కూడా ఎలా ఉన్నాడో నేను కూడా చూస్తా కదా ప్లీజ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నువ్వు ఇలానే చేస్తానని పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్తున్నా కానీ అయితే సర్లే కానీ ఫస్ట్ అయితే నీ హస్బెండ్ ని పిలువు పద లోపలికి పోదాం అనేసరికి హీరోయిన్ ఏమో వీంతో వచ్చిన బాధ ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటే హీరో సడన్ గా తన డోర్ అనేది క్లోజ్ చేసేస్తాడు. అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ అందరు కూడా పడుకున్నారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్తున్నా కానీ లేదు నేను ఖచ్చితంగా ఈ రోజు నీ హస్బెండ్ చూడాల్సిందే నేను తర్వాతనే బయటకు వెళ్తానని చెప్తూ ఉండేసరికి హీరోకి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరోయిన్ అనేది తనతోటి 1 night stand చేసినది అంతా
కూడా గుర్తు రావడంతో తన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేకుండా అలానే ఉండిపోతాడు. అప్పుడే హీరోని నీకేం చేసావో తెలిసింది కదా, మొత్తం గుర్తొచ్చిందా లేదని చెప్తూ ఉంటే అవన్నీ కూడా ఒక యాక్సిడెంట్లో మర్చిపోయి లోపలికి పద అని అంటున్నా కానీ అసలు వినకుండా తన్నే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో లోపల ఎవరు కూడా లేరు కాబట్టి కొంచెం నాటకం ఆడుతూ సరిపోతుందని నాతో పాటు రమ్మని చెప్పి తనని పైకి తీసుకొని వెళ్తుంది. అలా పైకి వెళ్ళిన వెంటనే కావాలనే హస్బెండ్ చూడండి ఎవరో ఒక పర్సన్ వచ్చారు, డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉండేసరికి అది చూసిన హీరో లోపలని హస్బెండ్ లేనట్టున్నాడు, ఒకసారి నువ్వే డోర్ ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన వెంటనే తను గట్టిగా కిస్ చేసేస్తాడు. అలాగే హీరోయిన్ పక్కకి నెట్టేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఆ ఇంటి బట్లర్ అనేది వస్తాడు. వచ్చి కూడా చూసిన అసలు ఏ మాత్రం చూడనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్కి ఏదో తేడా కొడుతుంది. అందుకే అక్కడ ఉన్న ఒక స్టిక్ తీసుకొని తను బెదిరిస్తున్న హస్బెండ్ పడుకున్నా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటూ ఉండేసరికి హీరో అస్సలు వెళ్ళకపోతే హీరో ఉన్నప్పుడే తన దగ్గరికి క్లోజ్ గా వచ్చి నీకు డోర్ ఎలా ఓపెన్ చేయాలో అసలు అర్థం కాదు కదా, నేను చూపిస్తాను ఉండాలి దాన్ని అనేది ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే ఆ డోర్ కనేది ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ షాక్ అయిపోయి అంటే ఇది కూడా నీ ఇల్లే కదా, కావాలని ఇక్కడికి ఒక టీచర్ గా జాయిన్ చేయించావు, ఇదంతా కూడా నీ ప్లాన్ కదా అని చెప్పి అంటే కిందున్న బాబు నీ కొడుకు అని చెప్పేసరికి హీరో ఉండే అంటే నేను నీకు ఎప్పుడు చెప్పాను తను నా బాబు అని కాదని చెప్తూ ఉండేసరికి హీరో నుండి లేదు తను ఆల్రెడీ చెప్పాడు మా డాడీ అని అంటూ ఉంటే హీరో ఒక్కసారిగా మళ్ళీ తను కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నన్ను వదిలిపెట్టేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను తప్పించుకోవాలని చూస్తున్నా కానీ హీరో ఒక్కసారి వచ్చాక మళ్ళీ వెళ్ళేది అస్సలు ఉండదమ్మా, ఈ బ్యాడ్ పై ఎలా ఉంటాడు నీకు మొత్తం కూడా ప్రూఫ్స్ తో సహా చూపించాలి కదా, నైట్ జరిగినది చాలా తక్కువ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ పక్కగా నెట్టేస్తూ అసలు నాకు టైం లేదు నేను వెళ్ళిపోవాలి అని చెప్తూ అలాగే నువ్వు ఇలానే చేసేవనుక నీ ఫొటోస్ అన్ని కూడా నేను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానని చెప్పేసరికి అవునా సరే అయితే అంటే నేను నీకు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తేనే బాగుంటుంది కదా, అది కూడా వితౌట్ డ్రెస్ అలానే చేస్తాను నీకు నచ్చినట్టున్నాడు మరి నాకు చాలా హ్యాపీ అని చెప్పి తన డ్రెస్ అనేది రిమూవ్ చేయబోతూ ఉంటే హీరోయిన్ ఏమో గట్టిగా అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి ఇంక ఇది ఇంత నా వల్ల అయింది మిగతాదంతా కూడా నువ్వు హెల్ప్ చేయొచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ గట్టిగా భుజాల పైన అనేది బైట్ చేస్తుంది. అది చూసి హీరో ఏమో 3 years బ్యాక్ ఇలానే చేస్తావు ఇప్పుడు కూడా ఇలానేనా, నువ్వు అస్సలు మారావు కదని చెప్పి తనని చాలా ఫోర్స్ గా స్పెయిన్ చేసేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తనకి మెలకు వచ్చి చూసేసరికి ఈసారి బ్యాక్ పెయిన్ చాలా గట్టిగా వస్తూ ఉంటుంది. అలా వచ్చి తనతో గొడవ పడుతూ ఉంటే హీరోయిన్ ఏమో హీరోకి మెలకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తూ ఉండేసరికి ఇదంతా నీ వల్లే తెలుసా, నాకు ఎంత పెయిన్ వస్తుందో నీకేం తెలుసు అని చెప్తూ ఉంటా. అవునా సర్లే ఆ పెయిన్ అంతా పోగొట్టడానికి నా దగ్గర ఇంకొక మంది ఉంది మళ్ళీ హెల్ప్ చేద్దారని చెప్పేసరికి నీ హెల్ప్ వద్దు నువ్వు వద్దు బాబు నీకు దండం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని తను తప్పించుకొని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే హీరోని నిజంగానే హెల్ప్ చేస్తాను కిందికి నేను తీసుకొని వెళ్తానని చెప్తున్నా కానీ హీరోయిన్ అసలు వినకుండా హీరోని ఒక కిక్ ఇవ్వాలని చూస్తుంది. కానీ హీరో ఒక్కసారిగా తన కాళ్ళని అనేది పట్టుకొని బెడ్ పైకి నెట్టేసి తనకి అనేది కిస్ చేసేస్తాడు. హీరోయిన్ ఏమో ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అస్సలు నాకు ఓపిక లేదన్నా కానీ హీరో అస్సలు వదిలిపెట్టాడు. ఆయన తర్వాత హీరోయిన్ నుండి నువ్వు ఇలానే చేస్తున్న బ్యాక్ పెయిన్ మొత్తం కూడా ఇరిగిపోతుందని అంటూ ఉంటే సర్లే అయితే మా ఇద్దరం కూడా కలిసి స్నానం చేద్దాం నేనే దగ్గరుండి చేపిస్తానన్నా వద్దు బాబాయ్ నీకు ఒక దండం నేనే ఎలాగోలాగా హ్యాండిల్ చేసుకుంటానని చెప్పి స్నానం చేసి స్టెప్స్ పై నుంచి కిందికి వస్తూ ఉంటే తన వల్ల అస్సలు కాదు. అది చూసిన హీరో నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఆ బాబు అనేది వస్తాడు. ఆ బాబు పేరు వచ్చేసి జియా బాయ్ ఉంటుంది. అది చూసి తను గట్టిగా హగ్ చేసుకునేసరికి హీరోని ఒక్కసారిగా అరిచేస్తుంది. అది చూసి నా హీరో ఉండి రే అసలు మీ టీచర్కి హెల్త్ బాగాలేదు దూరం ఉండొచ్చు కదని చెప్తూ ఉంటే మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఆయన మా టీచర్తో కలిసి ఏం చేస్తున్నారు, మీరు నాకు నా టీచర్ అంటే చాలా ఇష్టం నువ్వు తనకి క్లోజ్గా వెళ్తే నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో ఉండి నేనా మీ టీచర్ తోటి ఏం చేశాను నీకు అవన్నీ చెప్పేవి కాదులే కానీ అయితే ఫస్ట్ ఫుడ్ తినమని చెప్పేసరికి బాబు అనేది ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే హీరో గురించి ఇంట్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాడు. టీచర్ మీకు మా అంకుల్ గురించి తెలియదు కదా అని చెప్తూ ఉంటే ఎవరు అంకుల్ అని అంటూ ఉండేసరికి ఇదిగా నా పక్కన ఉన్నాడే తనే మా అంకుల్, తను చాలా హ్యాండ్సమ్ అలాగే చాలా ఇంటెలిజెంట్ తెలుసా, కానీ తనకంటే మా డాడీ ఇంకా ఇంటెలిజెంట్ అలాగే చాలా మంచివాడు తెలుసా, మా అంకుల్ లాగా అస్సలు యాంగ్రీ బర్డ్ అస్సలు కాదు మీ ఇద్దరికి పర్ఫెక్ట్ మ్యాచ్ తెలుసా, మీకు అలాగే మా డాడీకి మీరంటే కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి మా డాడీ వచ్చి నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతానని అంటూ ఉంటే హీరో ఫేస్ లేక ఒక్కసారిగా ఓవర్ పొసెసివ్నెస్ అనేది వస్తుంది. అలా బాబు వైపు చూసి తినడం అయిపోయింది కదా ఇక్కడ నుంచి వెళ్తావా
చేస్తావని చెప్తూ ఉంటే బాబు కూడా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇందులోనే మా డాడీ నంబర్ ఉంది చూడండి అని చెప్తూ ఉండేసరికి హీరో ఆ వాచ్ని కూడా లాగేసుకొని వెళ్ళి ఫస్ట్ పియానో నేర్చుకో పోరాన్ని తన్ని పక్కకు నెట్టేసి హీరోయిన్ దగ్గర క్లోజ్గా వచ్చి అంటే నిజంగానే నేను నీకు ఎప్పుడు కూడా ఒక యాంగ్రీ బర్డ్ లాగే కనిపిస్తున్నానా మా అన్నయ్య నీకు చాలా బాగా నచ్చడం చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వేంటిరా బాబు నేను అస్సలు మీ అన్నయ్యని కూడా చూడలేదు అయినా సరే నేను వెంటనే నా జాబ్ రిజైన్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నాకు అసలు వద్దు కూడా వద్దు నేను వన్ డే చేసిన శాలరీ మొత్తం కూడా నువ్వే తీసుకో ఇలాంటి బ్యాడ్ పర్సన్స్ తోటి నేను అస్సలు ఉండాలనుకోవట్లేదు అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా అవునా సరే అయితే నీ ఇష్టం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అది కూడా చాలా హ్యాపీగా నేను అసలు ఏ మాత్రం నీకు అడ్డం చెప్పాను కానీ ఇదిగో ఇవి చేసావు కదా వాటన్నిటికీ కూడా ఒక్క రీజన్ చెప్పు చాలా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాటిని ఇంకేం మాట్లాడో తెలియక సైలెంట్గా అలానే ఉండిపోతే సర్లే అయితే నువ్వు వీటి గురించి మాట్లాడకపోతే నేనే ఇవన్నీ కూడా ఒకసారి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే హీరో మళ్ళీ తన చైన్ చూపించిన వెంటనే మళ్ళీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఇక్కడ ఒక 5 మినిట్స్ వేస్ట్ ఇప్పుడే వస్తానని చెప్పి ఒక కాంట్రాక్ట్ పేపర్ అనేది తీసుకొని వస్తాడు ఇదిగో ఈ కాంట్రాక్ట్ పేపర్ ఒక్కసారి చదవమ్మా చదివే కదా నువ్వు సైన్ చేసింది నువ్వు కనుక ఈ జాబ్ని ముందే రిజైన్ చేయాలని చూస్తే 50 మిలియన్ పెనాల్టీ ముందే కట్టాలని నీకు తెలీదా అని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా కాంట్రాక్ట్ వైపు లాక్కొని అసలు నేను చేసిన కాంట్రాక్ట్లో అసలు ఇలాంటిది ఏమీ కూడా లేదు నేను ఒక వైట్ పేపర్ పైన సైన్ చేస్తానని చెప్పేసరికి అంటే నువ్వు గుడ్డిదాని వైపోయావా ఏంటి అసలు సరిగా చూసుకోలేదని చెప్పి హీరో ఆ పేపర్స్ మొత్తాన్ని ఇక్కడ చించేసి కింద పడేసేసరికి హీరోయిన్ అయితే ఇప్పుడు ఈ పేపర్ పోయింది కదా ఇప్పుడు నేను ఫ్రీనే కదా అని చెప్పేసరికి ఎవరు చెప్పారు ఇలాంటి కాపీస్ నా దగ్గర చాలానే ఉన్నాయి నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు కానీ 50 మిలియన్తో పాటు నీకున్న బాకీ మొత్తం 300 మిలియన్ కలిసి మొత్తం ఎవరు తీరుస్తారు ఇక ఇప్పుడు నీకు ఈ జాబ్ తప్ప ఇంకే ఆప్షన్ లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా స్మైల్ ఇస్తే ఇంకా నాకు ఇలాంటి ఆప్షన్ తప్ప ఇంకేముంటుంది చెప్పండి మీరు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకేం చేస్తాను చచ్చినట్టు ఇదే జాబ్ చేస్తానని చెప్పి హీరోకి కావాలనే సూప్లోన ఎక్కువ స్పైసెస్ వేసి హీరో దగ్గరికి వెళ్ళేసరికి హీరోకి ఏదో తేడా కొడుతుంది అందుకే ఫస్ట్ నువ్వు తాగమని చెప్పేసరికి హీరోయిన్ సైలెంట్గా అక్కడ నుంచి వెళ్తుంది తర్వాత నెక్స్ట్ డే హీరోకి అనేది పేస్ట్లోనే ఒక చాలా స్పైసీగా ఉన్న ఒక జెల్లీ లాంటిది అక్కడ పెట్టేసరికి హీరో అవన్నీ చూస్తూనే నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా లాస్ట్ డే వచ్చేసి షుగర్ సాల్ట్ లెక్క షుగర్ కలిపి హీరోకి ఇవ్వబోతూ ఉంటే హీరో ఇలాంటివి నేను చాలానే చూసాను కానీ ఇలాంటి ట్రిక్స్ కనుక ప్లే చేసావనుకో నేను ఏం చేస్తాను నీకు బాగా తెలుసు కదని చెప్పేసరికి హీరో నేనేం చేశాను అసలు నాకేమి కూడా తెలియదు అని చెప్తూ ఉంటే హీరో ఉండి నేను ఆల్రెడీ మొత్తం కూడా చూసేసానని చెప్పేసరికి అయితే సర్లే ఈ $100 నువ్వే తీసేసుకొని నన్ను క్షమించని చెప్పేసరికి హీరో నీవు అసలు మారవా అని కోపంగా మనసులోనే తిట్టుకొని ఆ 3 మిలియన్ చెక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు అలా సేమ్ ఇప్పుడు కూడా $100 ఇవ్వడంతో హీరోకి చాలా కోపం వచ్చేసి వెంటనే తను అనేది గట్టిగా హక్ చేసుకొని పైన అనేది కూర్చోబెడతాడు అలా ఫోర్స్గా నువ్వు నిజంగానే ఎప్పుడు కూడా మనీ మైండెడ్ అని చెప్పి తను కిస్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ మరి నేను చేశాను నన్ను తప్పు చేసావన్నావు అందుకే కదా ఇలా చేశానని చెప్తూ ఉంటే తప్పు కాదు నీకు ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ ఉండాలి కదా ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అస్సలు వద్దు తన దగ్గర నుంచి తప్పించుకోవాలంటే కేవలం నాకు ఒక దారి ఉందని చెప్పి అయితే ఎప్పుడు కూడా రొటీన్ ఏం బాగుంటుంది కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి హీరోకి అనేది కళ్ళకు గంతులు కట్టి వెంటనే కిస్ చేసి ఒక్కసారిగా టేబుల్ వెనక్కి హీరోని అనేది నెట్టేస్తుంది అలా నెట్టేసిన వెంటనే అలానే ఉండు నేను ఇప్పుడే నీకోసం ఒక హెల్ప్ చేస్తానని చెప్పి చాలా నిదానంగా సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ఫూల్ అయ్యావని చెప్తూ ఉంటే హీరో నాకు తెలిసి నువ్వు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తావని నవ్వుకుంటూ ఉంటాడు కానీ హీరోయిన్ స్పీడ్గా అక్కడ నుంచి బయటకు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తుంది వాళ్ళ గ్రాండ్ మని చూడడానికి కానీ హాస్పిటల్ ఎదురుగా ఎలాగైనా హీరోయిన్ వస్తుందని బాయ్ అని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ అక్కడికి హీరోయిన్ దగ్గరికి తన ఎక్స్పీరియన్స్ అయిన బాయ్ వెళ్ళాడు మీరు ఖచ్చితంగా వెళ్తారని చెప్పేసరికి హీరో అవునని అంటాడు మరోవైపు బాయ్ ఉండి నేను తప్పు చేశాను నన్ను క్షమించు కానీ ఎలాగైనా నువ్వు జాబ్కి చాలా మనీ ఇవ్వాలి కదా నేను తనకు ఒక మాట చెప్తే నీ మనీ మొత్తం కూడా మాఫీ చేసేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అలానే చూస్తూ చంప పైన అనేది కొడుతుంది నీలాంటి చెత్తవాణ్ణి నా ఫియాన్సీ చేసుకున్నాను చూడు అది నా తప్పని చెప్తూ ఉంటే నేనేమి ఊరికి ఏం చెప్పట్లేదు నేను తనతో పాటు ఉంటే నువ్వు నాతో పాటు ఉంటే సరిపోతుందని చెప్పేసరికి రాసుకెళ్ళి నీ వల్ల ఇలా కాదని చెప్పి తను అనేది సెంటర్లో కొడుతుంది అలా కింద పడిపోయిన వెంటనే హీరో కూడా వెనక నుంచి వచ్చి తను తెచ్చిన స్టిక్ తోటి 4 ఏట్లు కొట్టేస్తాడు అలా కొట్టిన తర్వాత బాయ్ ఉండి నువ్వెవ్వరా
నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్తూ ఉంటే ఇప్పుడు తెలుస్తుంది నేను ఎవరని అంటూ ఉండేసరికి అక్కడికి బాడీ గార్డ్స్ అందరు కూడా చాలా మంది వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ అలానే చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్తూ ఉంటే ఎందుక నా నుంచి అంత ఈజీగా ఎలా తప్పించుకున్నావో చూపించాలి కదా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏంటి జెలసీని అని చెప్తూ ఉంటే టీచర్ నేను మీ పైన ఎందుకు జెలసీ అవుతానని అంటూ ఉండేసరికి అప్పుడు అక్కడికి నర్స్ వచ్చేసి అక్కడ మీ గ్రాండ్ మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు మీ గ్రాండ్ మమ్మీ చూడడానికి కదా వచ్చిందని చెప్తూ ఉండేసరికి అవునని వెళ్తూ ఉంటే అనుకోకుండా హీరో నోస్ కనేది తగిలిచ్చేస్తుంది. అలా హీరో నోస్ లో నుంచి బ్లీడ్ అవుతూ ఉండేసరికి హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళ గ్రాండ్ మా వైపు చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇదిగోండి ఇందులో సైన్ చేస్తే సరిపోతుంది, హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మనీ షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసరికి హీరో ఇందులో నేను కాదు సైన్ చేయాల్సింది, హీరోయినే సైన్ చేయాల్సిందని చెప్పి తనకి ఇచ్చేసరికి అందులో చాలా మంది ఎక్స్పర్ట్స్ తోటి అలాగే చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో నిజంగా ఇదంతా నువ్వేనా నా కోసం చేసేది, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో థ్యాంక్స్ ఏమొద్దు కానీ నైట్కి ఏం కావాలో తెలుసు కదని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు అసలు మారవరా వెధవని తిట్టుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ మా వైపు చూస్తూ ఇంటికి అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి ఆ బాబు వచ్చేసి టీచర్ అని మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాను తెలుసా, నాకు మీతో పాటు తినాలనుంది పదండి వెళ్దామని చెప్తూ ఉంటే హీరో ఉండి నువ్వు తను అసలు టచ్ చేయడానికి వీల్లేదురా నువ్వు ఎందుకు టచ్ చేస్తున్నావు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో తను చిన్న పిల్లాడు కదా ఏమవుతుంది చాలా మంచిగా ఉన్నాడు అని చెప్తూ ఉంటే బాబు కూడా నాకు మా టీచర్ అంటే చాలా ఇష్టం అని కిస్ చేసేసరికి హీరోకి చాలా జెల్సీ వస్తుంది. అలా హీరోయిన్ కిచెన్ లో ఈ వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే హీరో ఉండి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా వానికి కిస్ చేస్తావు, నేను అసలు వదిలిపెడతాను అనుకున్నావని ఓవర్ పొసెసివ్నెస్ తోటి హీరోయిన్ కనేది చాలా క్లోజ్ గా వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టింది, తను కేవలం ఒక 5 years చిన్న బాబే కదన్నా కానీ లేదు అవన్నీ నాకు కుదరవని చెప్పి వెంటనే తననేది హీరోయిన్ కి కిస్ చేయాలని వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోయి తను ఏం చేస్తున్నాడో ఏంటని అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ నుండి నువ్వు చాలా అలసిపోయావు కదా అందుకే నేను నీకు రెస్ట్ ఇస్తాను పదని చెప్పి హీరోయిన్ తన దగ్గరుండి మళ్ళీ ఎత్తుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన బాబుండి అంకుల్ మీరు మా టీచర్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, తను నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, మీరు తను ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి అస్సలు వీలేదు, నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే హీరోయిన్ వరే బుడ్డోడా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అంటూ ఉంటే హీరోయిన్ కూడా నాకు కాళ్ళు నొప్పి ఉందని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయావనుకో ఖచ్చితంగా నేను నీకు చాక్లెట్స్ కేక్స్ కొనిస్తానని చెప్పేసరికి అది విన్న బాబుని నిజంగా అంకుల్ మీరు చెప్పింది పిల్లలు ఇలాంటి విషయాలు అస్సలు అడ్డు రాకూడదు వెల్కమ్ అని తన అనేది లోపలికి పంపించేస్తారు. అది విన్న హీరోయిన్ చాక్లెట్స్ అనేసరికి ఎంత ఈజీగా చేంజ్ అయిపోయావురా అని మనసులోనే తిట్టుకుంటుంది. హీరో ఏమో లోపలికి వెళ్ళిన వెంటనే హీరో ఉండి నువ్వే చెప్పావు కదా కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేయాలని అందుకే నేను నీకోసం కొంచెం వెరైటీగా అన్ని కూడా రెడీ చేశానని చెప్పి తను అనేది ఫోర్స్గా కిస్ చేసి ఆ నైట్ స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ డే బాయమో జావ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నువ్వు ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి, నువ్వే తనకు ఒక బుద్ధి చెప్పాలని అంటూ ఉండేసరికి బాయ్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ గ్రాండ్మ కదిలిందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడున్న నర్సం ఇది చాలా గుడ్ న్యూస్ తెలుసా, మీ గ్రాండ్మ కొన్నటికి కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అలాగే చిన్నగా చేయి కూడా కదిలిస్తుందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే మళ్ళీ హీరోయిన్ కనే ఆ బాబు ఫోన్ చేయడంతో టీచర్ ఈ రోజు మా అంకుల్ది బర్త్డే ఉంది ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్కి ఒక్కసారిగా హీరో చేసిన వాటి అన్నిటికి కూడా గుర్తు రావడంతో సరే అని చెప్తుంది. అలా చెప్పి ఎలాగైనా హీరోకి సర్ప్రైజ్ ఇవ్వాలని వెళ్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా జాబ్ అనేది బయటకు వస్తుంది. తను చూసిన వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నా కానీ వెంటనే తను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళండి పదండి అని చెప్పి తను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో హీరో తన కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటారు. అప్పుడే బాబు వచ్చేసి అంకుల్ హ్యాపీ బర్త్డే, ఈరోజు మా టీచర్ కూడా మీకు చాలా సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వాలని చూసింది అందుకే లేట్ అయ్యి వస్తుందేమని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏ డ్రెస్ వేసుకోవాలా అలాగే ఏ వాచ్ పెట్టుకోవాలని అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అంతా రెడీ అయ్యి కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్ అలాగే బాబు కూడా రావడంతో నేను కూడా మా అంకుల్ తో పాటు ఉంటానని అంటూ ఉంటే అసిస్టెంట్ కి అర్థమై లేదు ఈరోజు మీ టీచర్ అలాగే అంకుల్ కూడా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటారు కాబట్టి మనం వేరే దగ్గర ఆడుకుందామని అంటూ ఉంటే అప్పుడే తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది కూడా ఈ హీరోని కిడ్నాప్ చేశారని అది ఎవరో కాదు జావన్ వచ్చేసరికి హీరో కోపంగా అక్కడికి అనేది వస్తూ ఉంటాడు. మరోవైపు జావ ఉండి నువ్వెవరికి కూడా తెలియకుండా
మీ గ్రాండ్ ఒక ఫేమస్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే నేను తెలియాలనుకోవట్లేదా? అలాగే తను ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? కేవలం ఒక ముసలాడి దగ్గర పెట్టుకుని ఆ ముసలాడి మనీ వాడుకోవాలని చూస్తున్నావా? నీలాంటి దారిని అసలు ఏమంటారు చెప్పు? నీకు ఖచ్చితంగా ఒక బుద్ధి నేర్పించాల్సిందని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడక్కడికి ఒక రౌడీ వచ్చేసి ఇక్కడికి చాలా కార్స్ వస్తున్నాయి మేడం, చుట్టూ కూడా ఫాలో అవుతున్నారని చెప్తూ ఉంటే అది చూసినా జావేమో ఎవరో చూద్దాం పదని బయటకు వెళ్ళేసరికి అప్పుడే బాగుండి నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా చాలా బాధ కలుగుతుంది తెలుసా అని చెప్పేసరికి అవునా సరే అయితే నేనంటే నీకు ఇంకా ఇష్టం ఉంటే నన్ను ఈ బాధ నుంచి తప్పించు, ఖచ్చితంగా మన ఇద్దరం మళ్ళీ కలుసుందా, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను, ఫస్ట్ అయితే నాకు ఈ కట్లుప్పు అని చెప్పేసరికి బాయ్ కూడా మాట నమ్మి సరే అయితే నువ్వు నాతో పాటే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి కట్లన్నీ కూడా ఒప్పేస్తాడు. అలా ఒప్పేసిన వెంటనే చాలా థ్యాంక్స్ అని చెప్పి అప్పుడే అక్కడికి జాబ్ రావడం చూసిన వెంటనే తను అనేది గట్టిగా హక్ చేసుకొని మనం ఎప్పుడు కూడా విడిపోవడానికి వీల్లేదని చెప్తూ ఉంటా. అవును నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉండేసరికి జాబ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తూ ఉంటా. ఏంటా నువ్వంటే తనకి అసలు ఇష్టం లేదంటే కేవలం నీ మనీ చూసి తను ఇక్కడ ఉంటున్నాడంట అని చెప్పేసరికి అది విన్న జాబ్కి కాలుతుంది చూడు, మామూలుగా కాలు, తను ఇద్దరు కూడా గొడవ పడుకుంటా జుట్టు పిక్కుంటూ ఉంటూ ఉంటాయి. హీరోని ఇదే మంచి సమయం అని అక్కడి నుంచి అయిపోతూ ఉంటే అది చూసిన బాయేమో మన ఇద్దరం తర్వాత గొడవ పడొచ్చు, ఫస్ట్ తన దగ్గరకు వెళ్ళాం పద అని చెప్తూ ఉంటే వాళ్ళిద్దరు బయటకు వచ్చేసరికి బాడీ గార్డ్స్ ఏమో అలాగే రౌడీస్ అంతా కూడా హీరోని పారిపోతూ ఉంటే చూస్తూ ఉంటారు. అది చూసిన జావుండి నన్నేం చూస్తున్నారా వెళ్ళి తను పట్టుకురా అప్పటి అని చెప్తూ ఉండేసరికి హీరోని పరిగెత్తుకుంటూ వస్తూ అనుకోకుండా అక్కడికి వచ్చిన హీరో అక్కడ డాష్ ఇచ్చేస్తుంది. అలా హీరో చూసిన వెంటనే ఏం జరిగిందని చెప్తూ ఉండేసరికి ఏం లేదని అంటూ ఉంటే నువ్వెవరు, తను మాకు చాలా మనీ ఇవ్వాల్సింది అందుకే తను మేము కిడ్నాప్ చేసామని చెప్తూ ఉండేసరికి బాయ్ కూడా లేని గంభీరం తెచ్చుకొని అవునవును తను చెప్పింది కరెక్టే, మాకు మనీ ఇవ్వండి అని చెప్తూ ఉండేసరికి నీ ఏళ్ళు చూపించావనుకో నరికేస్తానని చెప్పి తన అసిస్టెంట్ ని పిలిచిన వెంటనే అసిస్టెంట్ మిగతా బాడీ గార్డ్స్ అందరూ కూడా చుట్టుముట్టేస్తారు. అది చూసిన వాళ్ళిద్దరేమో భయపడిపోతే మీకు అంత డౌట్ ఉంటే చూడండి నా దగ్గర ఆల్రెడీ తను సైన్ చేసిన కాంట్రాక్ట్ కూడా ఉందని చెప్పేసరికి ఆ కాంట్రాక్ట్ చూసిన వెంటనే హీరో ఒక్కసారిగా ఆ కాంట్రాక్ట్ అనేది లాక్కుంటూ ఉంటే తనేమో భయపడిపోతూ ఉంటుంది. ఇదిగో ఇందులోనే 400 మిలియన్ ఉన్నాయి తీసుకో, మిగతావన్నిటికి కూడా మీ క్లీనింగ్ ఫీజు అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ క్లీనింగ్ అదేంటా నీ జాబ్ అడిగేసరికి కదా ఇప్పుడు తెలుస్తుంది మీకు వెయిట్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టేస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ నువ్వు చూడాల్సిన పని లేదు కానీ పద ఇంటికి వెళ్దామని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ కాంట్రాక్ట్ పేపర్ మొత్తాన్ని కూడా హీరో చించి పడేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఎందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు నాకేమి కూడా బాకీ లేవు కానీ నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా తోడే ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా అలానే చూస్తుండిపోతూ ఉంటుంది. చూసిన హీరో ఏమో చూసింది చాలు కానీ అని అంటూ ఉండేసరికి ఈరోజు నీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటే ఆయన ఇలానైనా ఎవరైనా చెప్పేదాన్ని గట్టిగా తన అనేది హక్ చేసుకుంటాడేమో అని హీరోయిన్ కళ్ళు మూసుకుంటూ ఉంటే నిన్ను ఎవరేమో హక్ చేసుకోవట్లేదు, ఇదిగో ఇది కూడా ఒకసారి చూడని చెప్పేసరికి తన దగ్గరున్న ఒక ఫైల్ అనేది హీరోయిన్కి ఇస్తే ఈ ఫైల్ ఏంటని చెప్తూ ఉంటా. అదే ఏం లేదు నువ్వు మళ్ళీ కూడా నీ పియానో క్లాసెస్కి వెళ్ళాలి, నువ్వు నిజంగా ఇక్కడ ఉండే అమ్మాయివి కాదు, నువ్వు ఒక రేసింగ్ స్టార్ కావాలి అప్పుడే కదా అందరికి కూడా హ్యాపీనెస్ ఉంటుందని చెప్పేసరికి ఆ ఇన్విటేషన్ చూసిన వెంటనే హీరోయిన్ షాక్ అయిపోయి ఏంటి ఇవన్నీ కూడా అని చెప్తూ ఉంటే అదే ఏం లేదు ఇవన్నీ కూడా నీకు చాలా ఇష్టం కదా అందుకే నేను నీకోసం స్పెషల్గా తీసుకున్నానని చెప్పేసరికి హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోయి ఈరోజు నీ బర్త్డే నా బర్త్డే కాదన్నా కానీ పర్లేదులే నాకు గిఫ్ట్ మాత్రం నైట్ ఇస్తే చాలని చెప్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ మళ్ళీ తన కాలేజ్కి అనేది వెళ్తూ ఉంటే అప్పుడే హీరో తన దగ్గర ఉన్న బ్లాక్ కార్డ్ ఇస్తే హీరోయిన్ వద్దన్నా కానీ బలవంతం పెడతాడు. అప్పుడే బాబు ఉండే టీచర్ మీకు తెలియదు కదా మా అంకుల్ మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకుని వచ్చాడు, మీరే చూడండి మీకే నచ్చుతుందని చెప్పి తనని ఒక కీ చైన్ అనేది ఇస్తుంది. అది కూడా పియానో తోటి ఉన్న బొమ్మ కీ చైన్. అది చూసిన హీరో తనకి నచ్చుతుందా లేదని తన వైపు అనేది గుడ్డిగా చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇది చాలా బాగుందని చెప్తుంది. తర్వాత తన క్లాసెస్కి అనేది వెళ్ళేసి అలాగే తన పియానోని నేర్చుకుంటూ ఉంటే అక్కడే ఉన్న వాళ్ళ ప్రొఫెసర్ ఏమో హీరోయిన్ చేస్తున్న మ్యూజిక్ మొత్తాన్ని కూడా వింటూ ఉంటాడు. అలా ఒక్కసారిగా అదంతా కంప్లీట్ అయిపోయినాక వాళ్ళ ప్రొఫెసర్ ఏమో క్లాప్స్ కొడుతూ నిజంగా నువ్వు చాలా ఎక్సలెంట్ గా చేసావు తెలుసా, నీలో ఇంత టాలెంట్ ఉందని అసలు తెలీదు, నీ ఇన్ని రోజులు కూడా వేస్ట్ చేసుకున్నావని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. మరోవైపు ఏమో జావా అలాగే బాయ్ మాత్రం వాళ్ళకి తగిలిన దెబ్బలకి ఆయింట్మెంట్ అంటించుకుంటూ ఉండేసరికి ఎలాగైనా సరే హీరోయిన్ అంత ఈజీగా వదిలిపెట్టడానికి అస్సలు వీల్లేదు, తన పైన ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాల్సిందని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తాడు. తను ఎవరో కాదనమాట జాబ్ వాళ్ళ స్టెప్ బ్రదర్ అయి ఉంటాడు. అంటే హీరో జాబ్ వాళ్ళ నాన్నకి ఇల్లీగల్ కొడుకు అయి ఉంటాడు. తను పిలిచిన వెంటనే తన
దగ్గరకు వచ్చేసి హీరోయిన్కి ఎలాగో యంగ్ అబ్బాయిలు అంటే ఇష్టం కాబట్టి నువ్వు తనకి చాలా క్లోజ్ గా ఉండాలని చెప్పేసరికి జాబ్ వాళ్ళ బ్రదర్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ పియానో ప్లే చేస్తూనే తనకి దెబ్బ తగిలితే హీరో దగ్గరుండి మళ్ళీ తనకనేది ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇవన్నీ కూడా ఒక చిన్న దెబ్బే కదా, ఎందుకు ఇలా పట్టించుకుంటున్నావు అన్నా కానీ హీరో అస్సలు వినాడు. నీకేది తగిలినా కానీ నేను అసలు తట్టుకోలేనని చెప్పి తనకనేది ఆయింట్మెంట్ అప్లై చేసేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. తర్వాత ఇలానే కాదు కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ మళ్ళా చూస్తూ ఉంటే వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా ఈసారి మాత్రం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా తనకనేది చాలా మంచిగా కోఆపరేట్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అలానే వాళ్ళిద్దరు కూడా స్పెండ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నాకు అసలు చేయి బాగాలేదు కదా వదిలిపెట్టన్నా కానీ నాకు నచ్చేది కూడా నీ చేతులు అని చెప్పి వాటికి కూడా కిస్ చేస్తూనే ఉంటాడు హీరో. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కూడా మెలకు వచ్చేసరికి హీరో చాలా టైట్ గా హక్ చేసుకుని ఉంటాడు. అలాగే సేమ్ మళ్ళీ బ్లాక్ పెయిన్ అనేది రావడంతో తను అతి కష్టంగా లేచి కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది ఫోన్ వస్తుంది. అది కూడా వాళ్ళ గ్రాండ్ మా అనేది మళ్ళీ కొన్ని మూమెంట్స్ ఇస్తుందని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పేసరికి అదే విషయం హీరోకి చెప్తే హీరో అనేది తన హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్తాడు. అక్కడున్న డాక్టర్ ఏమో నిజంగానే తను మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ క్లోజ్ చేస్తుంది, అంటే తనకి త్వరలోనే ఫుల్గా రికవర్ అయిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏడుస్తూ గ్రాండ్ మా నేను మీకోసం చాలా వెయిట్ చేస్తున్నానని చెప్తుంది. అది విన్న హీరో సరే కానీ మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి ఇంటికనే తీసుకొని వస్తే తను ఇంకా చాలా సాడ్గా ఉండేసరికి హీరో అంత బాధపడద్దు, ఖచ్చితంగా మీ గ్రాండ్ మా మెలకు వస్తుందని చెప్పి అలాగే నీకేం కావాలని హీరో అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నువ్వు నాకు ఇంత హెల్ప్ చేసావు కదా, ఫస్ట్ నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలని అంటూ ఉంటే ఏం లేదు నా కోసము మళ్ళీ కొంచెం ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేయి చాలు అంతే అని చెప్పేసరికి హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ హీరోకి ఇష్టమైన మ్యూజిక్ అనేది పియానో ద్వారా అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా మళ్ళీ హీరోయిన్ అనేది వాళ్ళ గ్రాండ్ మా అనేది గుర్తొస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ తన క్లాసెస్కి వెళ్ళేసరికి అక్కడికి మళ్ళీ తను అనేది వస్తాడు. తనని తాను లిన్నని పరిచయం చేసుకునేసరికి అవునా సరే అయితే ఏంటంటే అని చెప్తూ ఉంటే హీరో ఏమో హీరోయిన్కి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని అక్కడికి వస్తే హీరోయిన్ ఒక అబ్బాయితో మాట్లాడడంతో తనకి చాలా కోపం వస్తుంది. లిన్నేమో ఇదిగో నా దగ్గర 2 మ్యూజిక్ కాన్సర్ట్స్ ఉన్నాయి, మన ఇద్దరం కూడా కలిసి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్కి ఇన్ని రోజులు కూడా హీరోతో ఉన్న ప్రతి ఒక్క మెమరీ కూడా గుర్తొస్తూ ఉంటే మరోవైపు మీ హీరో తెచ్చిన ఫ్లవర్స్ అన్ని కూడా కింద పడేసి తన అసిస్టెంట్కి అనేది ఫోన్ చేసి ఇంతసేపు కూడా హీరోయిన్తో మాట్లాడుతున్న ప్రతి అబ్బాయి ఫోటో అలాగే డీటెయిల్స్ అన్ని కూడా తీసుకురమ్మని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను నీతో పాటు రావాలనుకోవట్లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కార్లో వెళ్ళి కూర్చునేసరికి హీరో ఏమో చాలా సైలెంట్ గా ఉండేసరికి హీరోయిన్ ఆ సైలెంట్ వెనుకున్న కోపాన్ని చూసి ఏం జరిగిందని అంటూ ఉంటే హీరో ఏం మాట్లాడుకుని ఒక్కసారిగా తన దగ్గరికి లాక్కొని ఫోర్స్ కిస్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి లిన్ వచ్చేసి కార్ దగ్గర అనేది తనని తాను చూస్తూ ఉండేసరికి హీరోయిన్ మా కార్లో నుంచి లిన్ చూస్తాడు నన్ను వదిలిపెట్టి బాగుండదు, తను కూడా నా క్లాస్ అన్నా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. అలానే ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటా అసలు ఈ అద్దంలో ఎవరికి కూడా కార్ లోపల ఉన్న వాళ్ళు అసలు కనిపించరు, నువ్వు అసలు స్ట్రగుల్ చేయకు సైలెంట్గా పడుకోమని చెప్పేసరికి హీరోయిన్ అలానే ఉంటే లిన్నే మొత్తాన్ని తాను చూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి తనకి అనేది కిస్ చేస్తూనే ఉండిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఇంటికి అనేది వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే అసిస్టెంట్ ఏమో బాస్ తన గురించి తీసుకొని వచ్చాను, తను ఎవరో కాదు జాబ్ వాళ్ళ బ్రదర్, అలాగే తనకి కూడా 22 ఇయర్స్ ఉన్నాయి, అలాగే తను అనేది మ్యూజిక్లో చాలా మంచి టాలెంట్ ఉంది తనకి అని చెప్పేసరికి అవునా సరే అయితే ఇప్పుడు తన దగ్గరికి ఎందుకు వచ్చాడంట అని చెప్పేసరికి ఇదంతా కూడా జాబ్ క్రియేట్ చేసిందంట, తనకి యంగ్ అబ్బాయిలు అంటే ఇష్టం అంటే అని చెప్పేసరికి హీరోకి 3 ఇయర్స్ బ్యాక్ అనేది తను కూడా హీరోయిన్ అలానే ఇష్టపడిందని తెలుసుకొని హీరో కొంచెము జెల్సీ అనేది వచ్చేస్తుంది. అందుకే తనకు అనేది ఎలాగైనా సరే లిన్ను దూరం పెట్టాలని సరే అయితే తన పూర్తి డీటెయిల్స్ ఇంకా ఏమైనా తెలుసుకోమని చెప్పేసరికి సరే బాస్ అని చెప్తాడు. అలాగే తన గురించి మొత్తం కూడా తెలిసిపోయిందని చెప్తూ ఉంటే సర్లే అయితే ఇంక ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోమని చెప్పి తను వెళ్ళిపోతే ఆ తర్వాత హీరోయిన్ ఏమో తల్లి మళ్ళీ తన మ్యూజిక్ అనేది చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈసారి మాత్రం లిన్ను అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉండేసరికి దూరం నుంచి ఇదంతా కూడా హీరో చూస్తూనే ఉంటాడు. అలా అతనికి చాలా కోపం వస్తూ ఉంటే లిన్నేమో చాలా థ్యాంక్స్ అని హీరోయిన్కి షేక్ అని ఇవ్వబోతూ ఉంటాయి. హీరో ఏమో తన చేయి పట్టుకున్నావు అనుకో చేయి నరికేస్తానని చెప్పి హీరోని గట్టిగా హక్ చేసుకుని తను నా పిల్లని ఎవరు పట్టుకున్నాక నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే లిన్నేమో ఇది ఫోర్స్ అన్నా కానీ హీరోయిన్ అలాగే హీరో అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు.
తర్వాత హీరోయిన్ నుండి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, చాలా ఓవర్ పొసెసివ్ అవుతున్నావు అని చెప్పేసరికి హీరో కూడా అంతే కోపంగా, అంటే ఇప్పుడు నీకు యంగ్ అబ్బాయిలంటే చాలా ఇష్టం కలిగిపోయారా, అందుకే ఇప్పుడు నువ్వు తనతో క్లోజ్ ఉండాలనుకుంటున్నావు, నేను అసలు దానికి ఒప్పుకోనని చెప్తూ ఉండేసరికి నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోద్దు, నేనే నీ అప్పంతా కూడా తీర్చనని చెప్తూ ఉంటే హీరోయిన్ చాలా బాధపడుతుంది. అలానే హీరో కూడా ఏమాత్రం పట్టించుకోడు. మరోవైపు ఏమో జాబ్ అనేది తను ఇన్వెస్ట్ చేసినవన్నిటివి కూడా ఫెయిల్ అవుతూ ఉండేసరికి ఇదంతా ఎవరు చేస్తారు, ఇంకా నా రివెంజ్ కూడా కంప్లీట్ కాలేదు, ఇది ఎవరో కావాలని చేస్తున్నారని చెప్తూ ఉంటే అది చూసిన భయం అదంతా కూడా హీరోయిన్ వల్ల అని చెప్పేసరికి చంప పైన కొట్టి తినేది నామాని, అలాగే ఉండేది నా కాడ, బట్టలు కూడా నావే, కానీ నువ్వేమో తనకి సపోర్ట్ చేస్తావా, నిన్ను కొడతానని చెప్తూ తను అనేది చంప పైన కొడితే అప్పుడే లిన్ అనేది జావుని చూసి అక్క అని చెప్పేసరికి చంప పైన కొడుతుంది జావు, నీకెవర్రా అక్క, నువ్వు నాకేమన్నా సొంతమ్మకు పుట్టావని చెప్పేసరికి మీరు మర్చిపోవద్దండి, నేను ఆల్రెడీ హీరోయిన్ మొత్తం కూడా ప్లాన్ నాశనం చేయాలని చెప్పి తన కాన్సర్ట్ కానీ 2 టికెట్స్ కూడా బుక్ చేశానని చెప్తారు. ఆ దాని ప్రకారం మీరంతా కూడా మీడియా వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పేసరికి జావు అలాగే బాయ్ కూడా సరే అని చెప్పి స్కూల్ దగ్గరకు అందరినీ కూడా తీసుకొని వస్తారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ అలాగే లిన్ కూడా కలిసి అనేది స్టేజ్ దగ్గరికి అనేది వెళ్ళేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా అలానే చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది వాళ్ళ కంపెనీ ఎందుకు బ్యాంక్రప్ట్ అయిందనే చెప్తుంది. ఎందుకంటే జాబ్ ఫ్యామిలీ అలాగే బాయ్ ఫ్యామిలీ 2 కూడా కలిసి వాళ్ళ ఫ్యామిలీ పైన కావాలనే లేనివన్నీ కూడా రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తారు. అలాగే వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాలనే పాయిజన్ ఇచ్చేసి ఇలా చేశారని చెప్పి ఎవిడెన్స్ తో సహా ఇక్కడ ఉన్నాయని చెప్పేసరికి అది చూసిన జాబ్ అలాగే బాయ్ షాకప్, ఇవన్నీ కూడా మన సీక్రెట్స్ కదా, ఎవరికి తెలిసాయి, అలాగే ఎవరు చెప్పారని అంటూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న లిన్ వైపు చూసేసరికి అప్పుడే హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా లిన్ ఏమో హీరోయిన్ కి అలాగే హీరోకి ఫోన్ చేసి మీరు నా గురించి మొత్తం కూడా తెలుసుకున్నారని నాకు తెలుసు, కానీ నాకు జాబ్ ఫ్యామిలీ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పింది అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడే పోలీసులు వచ్చేసి బాయ్న అలాగే జావ్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాక హీరోని నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ చేసింది ఎవరో కాదనమాట, బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి ఒక ఫోన్ వస్తుంది, మేడం మీరు వెంటనే బ్యాంక్ దగ్గరకు రమ్మని చెప్పేసరికి అక్కడికి వెళ్తే మీరు 3 మిలియన్ అనేది 3 years బ్యాక్ ఒక పర్సన్కి ఇచ్చారు, తను విత్డ్రా చేయలేదు, అలానే ఉన్నాయి, మీకు కావాలా వద్దని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక వెయిటర్ తో స్పెండ్ చేశాను తప్పని తన ఫేస్ ఏ మాత్రం కూడా గుర్తుండదు. అందుకే పర్లేదులేండి నా మనీ నాకు తిరిగి ఇచ్చామని చెప్పేసరికి వాళ్ళు కూడా హీరోయిన్ కనే ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. ఈ మనీ కనుక హీరోకి ఇచ్చాననుకో తన దగ్గర నుంచి నేను రిలీజ్ కావచ్చు, అలాగే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి హీరోయిన్ వెంటనే హీరో దగ్గరికి అనేది వెళ్ళేసరికి హీరో ఉండి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పి తన కోసం ఒక మంచి జ్యువెలరీ కూడా తీసుకుని వస్తే హీరోయిన్ లోపలికి వెళ్ళి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్తూ ఉంటా, అంతకంటే ముందు ఇదిగో ఇది నీకు నచ్చిందా, నేను ఏదో మా అసిస్టెంట్ నీకోసం తీసుకొని వచ్చాడు బాగుంది కదని చెప్పేసరికి చాలా బాగుందని చెప్తూ ఉంటా. అసిస్టెంట్ ఏమో పాపం మా బాస్ తను సెలెక్ట్ చేశాడు, కానీ తన కాస్ట్ తెలుసా మేడం చచ్చిపోతుందేమని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఇదిగో ఇందులో 3 మిలియన్ ఉన్నాయి తీసుకొని చెప్పేసరికి ఎవరు ఇచ్చారని అంటే ఇది నా మనీ నాకు తప్ప ఇంకెవరు ఇస్తారని చెప్పి తప్పించుకోవడానికి అక్కడ నుంచి పారిపోతూ ఉంటే హీరోకి ఏదో తేడా కొట్టి ఈ మనీ ఎవరు ఇచ్చారో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని తన అసిస్టెంట్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మళ్ళీ కొద్దిసేపు తర్వాత అసిస్టెంట్ తిరిగి వచ్చేసి బాస్ ఇది చెప్పాననుకో నిజంగానే మేడంవి కానీ మనీ అని అంటూ ఉంటే ఫస్ట్ సాగదీయకుండా చెప్పరా అని అంటూ ఉంటే ఏం లేదు బాస్ 3 years బ్యాక్ మీకు ఇచ్చిన మనీనే మీరు ఎలాగో విత్డ్రా చేసుకోలేదు కదా, అందుకే మేడం అనేది మనీ తీసుకొని వచ్చి మీకే ఇచ్చారని చెప్పేసరికి అది విన్న హీరో నిజంగా చాలా గ్రేట్ ఐడియా అని చెప్పి తను అనేది పియానో ప్లే చేసుకుంటూ ఉంటే అక్కడికి హీరో అనేది వెళ్తాడు. నువ్వు తిరిగి వచ్చావా చాలా బాగుందని చెప్తూ ఉంటా, అవన్నీ పక్కన పెట్టు, 3 మిలియన్ నీకు ఎవరు ఇచ్చారు అది చెప్పు, అలాగే ఎవరు బాబు అని చెప్తూ ఉంటా. 3 years బ్యాక్ నేను అనుకోకుండా ఫుల్గా తాగేసాను అని అంటూ ఉంటే తాగితే ఏమైందని చెప్పేసరికి నేను ఒక వెయిటర్తో స్పెండ్ చేశాను అదంతా, కానీ అతనేం నీ అంత హ్యాండ్సమ్గా లేడులే అసలు నాకు నచ్చలేడని తను అనేది సాగదీస్తూ చెప్తూ ఉండేసరికి అంటే అతను నీకు అస్సలు నచ్చలేదు అని చెప్తూ ఉండేసరికి అవును అని తను తప్పించుకొని వెళ్ళిపోయేసరికి హీరోని నీకు ఎంత ధైర్యం అంటే 3 years బ్యాక్ నాతోటే స్పెండ్ చేసి నాయన నచ్చలేనంటావా, 3 years బ్యాక్ జరిగినటువన్నీ కూడా నీకు ఈ రోజు గుర్తు చేస్తాను పదా అని తను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే హీరోకి వాళ్ళ బ్రదర్ నుంచి ఫోన్ వస్తుంది, నేను ఆల్రెడీ ల్యాండ్ అయ్యాను వచ్చి నన్ను పిక్ చేసుకొని చెప్పేసరికి హీరోయిన్ కిందికి దింపి ఈ రోజు బతికిపోయావు నెక్స్ట్ చెప్తానని వెళ్ళి పద మా అన్నయ్యని డ్రాప్ చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా తనతో పాటు రానన్నా కానీ బలవంతంగా హీరో అనేది లాక్కొని వెళ్ళిపోతాడు.
ఎయిర్‌పోర్ట్ దగ్గరికని లాక్కొని వెళ్ళిపోయేసరికి హీరోయినేమో తనెవరో తెలీదన్నా కానీ పర్లేదులే నేను పరిచయం చేస్తానని అంటాడు. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. తను చూడడానికి చాలా బాగుండేసరికి హీరోయిన్ అలానే చూస్తుండిపోతూ ఉంటే మా బ్రదర్‌ని చూసి అంత ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. తనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది అని చెప్తూ ఉండేసరికి అయితే నాకేంటంటే నేను తన గురించి ఏమి ఆలోచించట్లేదు కదా అని చెప్పేసరికి అవునా ముందు జాగ్రత్త చెప్తున్నాను అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ బ్రదర్ ఏమో హీరోయిన్ చూసిన వెంటనే తను 3 ఇయర్స్‌గా నీకోసమే నా సెర్చ్ చేసేదని చెప్పేసరికి అదేం కాదు నేను మీ బాబు వాళ్ళ టీచర్‌ని అని చెప్పేసరికి అయితే సరే పదండి తనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అనేసరికి హీరోయిన్‌కి ఏదో తేడా కొడుతుంది. అలాగే హీరోయిన్ తనకి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే హీరో ఉండి అన్నయ్య తన గురించి అవన్నీ ఎందుకు కానీ మనం ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి తనే బలవంతంగా హీరోయిన్ అనేది కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ నాన్న అనేది బాబుని చూసిన వెంటనే బాబేమో గట్టిగా హగ్ చేసుకొని డాడీ మీరు వచ్చేసారా మా టీచర్ కూడా చాలా మంచిది తెలుసా నన్ను చాలా బాగా చూసుకునేదని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో తన వైపు గొడవ పడుతూనే ఉంటాడు. మా బ్రదర్కి దూరంగా ఉండు అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఎందుకు అలా చేస్తానని అంటూ ఉంటే ఇది నా వార్నింగ్ అని చెప్పేసరికి పోరానికంట హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అది చూసిన హీరో ఏమో తనతో పాటే ఫాలో అయ్యి గట్టిగా హక్ చేసుకునేసరికి నువ్వు నా నుంచి అస్సలు తప్పించుకోలేవు తెలుసు అని చెప్తూ ఉంటా. అయితే ఏంటంటే ఈ హీరోయిన్ మనసులోనే ఆల్రెడీ తనకి చిన్నప్పటి లవర్ ఉన్నట్టుంది. సేమ్ తన ప్లేస్లో నన్ను ఊహించుకుంటున్నాడేమో అందుకే నేను తనకు దూరంగా ఉండడమే మంచిదని చెప్పి ఇంకా మీకు కావాల్సింది ఇంకా కొంచెం మనీనే కాబట్టి నేను త్వరలోనే మీ మనీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అప్పటి నువ్వు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి అది విన్న హీరో ఏంటి అని అంటూ ఉండేసరికి హీరో వాళ్ళ అన్నయ్య వచ్చేసి పదండి అందరం కూడా రెస్ట్ తీసుకున్నాం కదా మనమంతా కూడా కలిసి ఒక మూవీకి వెళ్దామని చెప్పేసరికి అది చూసిన బాబు కూడా టీచర్ వెళ్దాం పదండి అలాగే బట్ అక్కడ ఉన్న టీవీ సినిమా కూడా చాలా బాగుంటుందని చెప్పేసరికి తను ఎక్కడికి కూడా రాదు తను నాతో పాటే ఉంటుంది మీకు అంతగా కావాల్సింటే మీరే వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ కిందికి లాక్కొని వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో నీకు ఆల్రెడీ ఇంకొకరంటే ఇష్టం ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నావు అని చెప్పనేసరికి హీరో నేనెప్పుడు చెప్పాను ఇంకొకరంటే ఇష్టం అని చెప్పేసరికి అప్పుడే అక్కడికి కొంతమంది అనేది వస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో మీకు కావాల్సింది మనీనే కదా నేను త్వరలోనే మీ మనీ మీకు ఇచ్చేస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో చాలా సైలెంట్గా అక్కడనే నిలబడిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్మా దగ్గరికి వెళ్ళి తనకి జరిగినటువన్నీ కూడా చెప్తూ నాకే తెలియదు గ్రాండ్మా నేను తను ఎలా ఇష్టపడ్డాను కానీ తనంటే నాకు చాలా ఇష్టం కానీ తనకేమో వేరే అమ్మాయి అంటే ఇష్టం ఆ అమ్మాయి ప్లేస్లో నేను అసలు ఉండాలనుకోవట్లేదు అందుకే నీకు మొత్తం కూడా క్యూర్ అయిపోయినాక మనం ఇక్కడ నుంచి ఎవరికి కూడా తెలియని ప్లేస్కి వెళ్ళిపోదాం గ్రాండ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్మా చెయ్యి అనేది కదిలిస్తుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఎమోషనల్ అవుతూ గ్రాండ్మా మీరు మళ్ళీ త్వరగా కోలుకోండి అని చెప్పి ఏడుస్తూనే అలానే ఉండిపోయేసరికి అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చేసి ఏం ఫీల్ కావద్దండి అని చెప్పి తను అనేది ఇంటికి పంపించేస్తాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి తన కోసమే వెయిట్ చేస్తున్నట్టు హీరో అలానే కూర్చుండిపోయి అలాగే టెన్షన్గా ఉంటాడు. అది చూసిన హీరోనే మాత్రం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మీ గ్రాండ్మా ఈ రోజు కొంచెం మెలకు వచ్చిందంట కదా అని చెప్పేసరికి అవును కానీ త్వరలోనే రికవర్ అవుతుంది చాలా థ్యాంక్స్ అని చెప్పేసరికి ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి తను గట్టిగా హక్ చేసుకుని మీ గ్రాండ్మాకి ఏం కాదు కావాల్సి ఉంటే నేను ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకొని వస్తానని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అనేది బయటకు వచ్చిన వెంటనే హీరో తన కోసం కార్ ఓపెన్ చేసి కూర్చొని నేను డ్రాప్ చేస్తానని అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో ఒరే నీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా నువ్వు అది హ్యాండిల్ చే మీటింగ్కి లేట్ వెళ్ళదు కావాల్సి ఉంటే టీచర్ని నేను డ్రాప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా అది అర్థం చేసుకుని సరే అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి అదేం అవసరం లేదు నాకు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సరే నేనే తన్ని డ్రాప్ చేస్తాను మీకు అంత శ్రమ అవసరం లేదని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నవ్వుతూ తన కార్లో కూర్చుంటే హీరో కూడా తన కార్లో కూర్చొని నువ్వు వేరే వాళ్ళ కార్ ఎక్కడానికి కూడా అవసరం లేదని చెప్పి తను కిస్ చేస్తూనే ఉంటాడు. అది చూసిన హీరో నీకేమైనా పిచ్చి పట్టింది తను మీ బ్రదరే కదా అని అంటూ ఉంటే అయితే ఏంటంటే నువ్వు అస్సలు ఎవరిని కూడా టచ్ చేయడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే అప్పుడు హీరోయిన్కి 3 years బ్యాక్ నువ్వు తను వెతుకుతూనే ఉన్నాడని చెప్పేసరికి అంటే తనకు ఆల్రెడీ ఇంకొక అమ్మాయి ఇష్టం ఉందని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ప్లీజ్ మళ్ళీ నా జోలికి రావద్దని స్ట్రైట్గా చెప్తే అప్పుడే అసిస్టెంట్ ఉండి బాస్ ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా రండి అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో సరే అయితే నేను ట్యాక్సీలో వెళ్తాను మీరు మీ మీటింగ్కి వెళ్ళమని చెప్తే హీరో అస్సలు ఒప్పుకోకుండా తనకి కిస్ చేస్తూనే నేనే డ్రాప్ చేస్తాను కదా నేనే డ్రాప్ చేస్తాను అసలు నాకు మీటింగ్ ఉన్నా సరే నేను నేను డ్రాప్ చేశాక మీటింగ్కి వెళ్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి తను అనేది డ్రాప్ చేశాక హీరో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మరోవైపు మీ హీరో మీటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక హీరోయిన్ ప్లే చేస్తున్న
పియానో అనేది అక్కడికి అనేది వస్తుంది. అది తను మర్చిపోయిందని హీరో దగ్గర నుంచి అది తీసుకొని వెళ్ళాలని హీరో కంపెనీకి వచ్చేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ మీటింగ్లో ఉన్నాడు, కొంచెం ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్తే హీరోయిన్ అనేది హీరో క్యాబిన్ మొత్తం చూస్తూ ఉంటే అక్కడ తన ఫోటో కనిపిస్తుంది. అది చూసి తన దగ్గర నా ఫోటో ఏంటని అటుగా చూస్తూ ఉంటే అప్పుడే 3 మిలియన్ చెక్, అది కూడా 3 ఇయర్స్ బ్యాక్ దాన్ని గుర్తు తెచ్చుకునేసరికి ఈ చెక్ ఇక్కడ ఏంటి ఉంది, అది నేను ఇచ్చినదే కదా, అది నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది అంటే తనేనని అంటూ ఉండేసరికి అప్పుడే హీరో తన దగ్గరకు వస్తాడు. ఇదేంటని చెప్పేసరికి దాన్ని నీకు చెప్తాను ఉండు, ఆ రోజు 3 ఇయర్స్ బ్యాక్ హోటల్లో నేను ఒక వెయిటర్గా పనిచేసేవాడిని, అదే ఇది నువ్వు ఇచ్చినదని చెప్పేసరికి నాకెందుకు చెప్పలేదు, ఆయన నువ్వు ఒక పార్ట్ టైం జాబ్ కదా, కానీ ఇప్పుడు నువ్వు ఒక రిచ్ పర్సన్ కదా అని చెప్పేసరికి అవును, కానీ నేను నిజానికి లీ ఫ్యామిలీ సొంత కొడుకుని కాదు, నేను ఒక స్టెప్ కొడుకుని, నేను ఇల్లీగల్ కొడుకుని అంటారు, కానీ మా మదర్ చనిపోయింది, అలాగే మా డాడీ కూడా చనిపోయాక మా బ్రదరే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు, తను ఇప్పుడు దాకా ఇలా మంచిగా చూసుకున్నాడని చెప్పి 3 ఇయర్స్ బ్యాక్ నీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు లేచేసరికి పారిపోయావని చెప్పి అప్పటి నుంచి నీకోసం ఇలా చేస్తూనే ఉన్నాను, ప్లీజ్ నాకు ఇంకొక అవకాశం ఇస్తావా, మనిద్దరం కూడా కలిసి ఉందామని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ చాలా షాక్ అయిపోయి అలానే చూస్తుండిపోతుంది. అలాగే ఈ విషయం నీకు గుర్తు చేయాలని ప్రతిసారి కూడా చెప్పేవానని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్కి ఫోన్ అనేది వస్తుంది. డాక్టర్ ఫోన్ చేసి మీ గ్రాండ్ మాకు మెలకు వచ్చింది, తను మిమ్మల్ని కలవరిస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఇప్పుడే వస్తానని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని తను అనేది హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ చూసిన వెంటనే గట్టిగా హక్ చేసుకొని నన్ను క్షమించి తల్లి, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇప్పటి నుంచి నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని అంటూ ఉంటే అప్పుడు అక్కడగా ఉన్న హీరో వైపు చూసేసరికి హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ అమ్మ మేమిద్దరం కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని వాళ్ళ గ్రాండ్ మాకు చెప్పేసరికి నిజమా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా తను నీకు తోడున్నాడని చెప్తే హీరో ఏమో తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పిన దగ్గర స్టక్ అయిపోయి అలానే చూస్తుండిపోయేసరికి హీరో కూడా ఒక్కసారిగా తేరుకొని లేదు గ్రాండ్ మా, నేను తన్ని చాలా బాగా చూసుకుంటాను, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు, తను ఒక ప్రిన్సెస్ లాగా చూసుకుంటానని చెప్పేసరికి ఫ్యూచర్లో కూడా అంటూ ఉంటే లైఫ్ టైం తనే నాకు వైఫ్ అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కూడా చాలా మంచి పర్సన్ చూస్ చేసుకున్నామని చెప్తుంది. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరికి కూడా పెళ్లికి అనేది ఫిక్స్ అయిపోయి ఉంటారు. అప్పుడే హీరోయిన్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి హీరో చాలా హ్యాపీగా తన వైపే చూస్తూ వాళ్ళ గ్రాండ్ మా ఏమో జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసరికి హీరో కూడా సరేని తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు. అలా హీరోయిన్కి అలాగే హీరోకి ఇద్దరికి కూడా పెళ్ళి అయిపోయాక హీరో కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.